బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని వాక్యంలో నుండి వచ్చిన వర్తమానాన్ని ఈ ఉదయకాలం మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఈ ఉదయకాలం మన ధ్యానాంశం కొరకు ఒక పర్యాయం చదువుతాం. మత్తయి రాయబడిన సువార్త, దైవజనుడైన మత్తయి చేత రాయబడిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ మాట విన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చెప్పిన ప్రసంగం. వేల మంది ప్రజలు ఆయన దగ్గరకు వస్తే ఆయన నోరు తెరిచి ఈ మాటలు చెబుతున్నారు. నోరు తెరిచి ఆయన తన ప్రసంగాన్ని ఇలా మాట్లాడుతూ, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించేవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని యేసు ప్రభువారు చెప్పారు. ఇంతకు నీతి అంటే అర్థమేంటి? ఈ రోజు మీరు గమనించారా? వారు చాలా దుర్నీతి కలిగినోడండి, వాడు మంచివాడు కాదండి, నీతి లేనోడండి అని మనం అంటాం కదా. నీతి అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? నీతి అంటే నీచమైన దానిని తిరస్కరించుట. మర్చిపోవద్దు ఈ మాట. నీచమైన దానిని నీవు తిరస్కరించే గుణం నీలో ఉండాలి. ఈ వ్యక్తి నీతి అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏది మంచో ఏది చెడో నిర్ణయించే ఒక గుణశైలిత నీలో ఉండే ఒక గుణమే నీతి కలిగి జీవించడం. చాలా సార్లు మీరు అర్థం చేసుకుంటారండి, ఒక వ్యక్తి మీదకి, ఒక పేదవాడి మీదకి ధనికుడు దాడికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటారు? అది నీకు సరైనది కాదయ్యా, నీతి తప్పి నువ్వు ప్రవర్తిస్తున్నావు, వాడేదో పేదవాడు, వాడి మీద నీ పరాక్రమం ఏంటి అంటే, ఏది మంచిదో ఏది చెడ్డదో గుర్తించే ఆ గుణం ఉంటో చూస్తారా, అది నీతి కలిగి బ్రతకటమని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు నీతి కలిగి జీవించాలి అని చెబుతున్నాడు. యేసు ప్రభువారు తన దగ్గరకు వచ్చిన శిష్యుల సమూహమును, ప్రజల సమూహాన్ని చూసి ఏమన్నాడంటే, నీతి గలవారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే వాక్యంలో కొన్ని రకాలైన నీతులు కనపడతాయి. కొన్ని విషయాలు మీకు పరిశీలన చేద్దాం రండి. పేతురు తన పత్రిక రాస్తూ ఒక మాట అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే, అపోస్తలుడైన పేతురు మహాశయుడు తన పత్రికను రాస్తూ ఆయన ఒక మాట అన్నాడు. అక్కడ 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు ఫలమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతను గద్దింపబడెను. ఇట్లనగా నోరు లేని గార్ధభవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. బిలాము అనే ఆయన ఒక ప్రవక్త, కానీ ఆయన ఏం ప్రేమించాడంటే, దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించాడట. స్తోత్రం చెబుతారండి. దుర్నీతి, చెడ్డ పని చేయటం, మనుషుల్లో ఒక దుర్నీతి ఉంది. ఈ ప్రవక్తకున్న ధన్యత ఏంటంటే, ఆయన నోటితో ఎవరిని శపిస్తే శాపం తగిలింది, ఎవరిని దీవిస్తే దీవెనలు తగులుతాయి. అంత ఆశ్చర్యమైన కృప కలిగిన ఈ దైవజనుడు డబ్బు కోసం వాక్యం చదవటానికి బయలుదేరుతున్నాడు. డబ్బు కోసం దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరుతున్నాడు. ఎంత దుఃఖకరమైన! అందుకని పేతురు అన్నాడు, సేవకులారా, దుర్నీతి వల్ల కలుగు బహుమానము కొరకు నువ్వు పరిగెత్తితే, గాడిద వాక్యం చెప్పిందంట పాస్టర్ గారికి. దేవునికి స్తోత్రం చెబుతారండి. బైబిల్లో విశ్వాసులకేమో సేవకులు చెప్పారు, సేవకులకేమో దేవుడు జంతువుల ద్వారా వాక్యం చెప్పించాడు. బిలాముకి గాడిద చేత వాక్యం చెప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎట్టో చెప్పన, గాడిదనికి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బయలుదేరుతున్నాడు. బలాకు రాజు ఇచ్చే సొమ్ముకు ఆశపడి గాడిద మాట్లాడింది. ఎదురుగా వదదోతుంది.
ఆ వధదూత నిన్ను చంపేస్తుంది, నీవు మూర్ఖుడు రా, కళ్ళు తెరిచి చూడురా అని ఆ గాడిద వాక్యం చెబితే ఓ మంచి ప్రవక్తకు కళ్ళు తెరవబడ్డాయి. ఏమండి, పాస్టర్ గారు వాక్యం చెబితే జనాలు కళ్ళు తెరిచినో లేదో తెలియదు కానీ గాడిద వాక్యం చెప్పగానే ప్రవక్త అయిన బిలాము కళ్ళు తెరిచి అప్పుడు ఎదురుగా ఉన్న వధదూతను చూసి, ఇంకో మాట చెప్పనా, పేతురు గారికి కోడి ద్వారా వాక్యం చెప్పించాడు. అవునా? పేతురు, నువ్వు నన్ను ఎరగవని ముమ్మారులు పొంగుతావంటే ఏమన్నాడు? అందరూ విడిచినా నేను విడవనన్నాడు. అందరూ మరిచిపోయిన నేను మరిచిపోను అన్నాడు. అందరూ దూరమైన నేను దూరము కాను అన్నాడు. ఏమండి, కష్టం వస్తే, సమయం వ్యతిరేకమైపోతే, సైనికులందరూ వచ్చి యేసు ప్రభువును పట్టుకొని వెళ్తుంటే పేతురు నిలబడ్డాడా, పారిపోయాడా? మాటలు చూస్తేనేమో కోటలు దాల్తాయి, పని మాత్రం మూరెడ కూడా ఉండదు. ఏంటండి, కొందరు మాటలు చెప్పటానికే పరిమితం, పని జీరో. యేసు ప్రభువు అన్నాడు, పేతురు, కోడి కూయక ముందు నీవు నన్ను ఎరగవని ముమ్మారులు అబద్ధం ఆడతావన్నా, 3 సార్లు చెబుతావు, ఒకటి కాదు అన్నా. కోడి ఏం చేసింది? కుక్కరొకరో అనగానే పేతురుకు అప్పుడు ఏడ్చాడు. యేసు ప్రభు శ్రమలు కళ్ళ ముందు కనపడ్డ పేతురు దుఃఖపడ్డా. ఎప్పుడైతే కోడి వాక్యం చెప్పిందో, కోడి పేతురుకి జ్ఞానోదయం కలిగినట్లు తన మాటను వినిపించిందో ఏడ్చాడు పేతురు. మరొక మాట చెబుతాను, వింటారండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చాప వాక్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఎవరు చెప్పిందండి? చాప. ఈయనకి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పమంటే ఈయన వినలా, ప్రశాంతంగా నిద్రపోతే చాప కడుపులో పెట్టుకొని వాక్యం చెప్పింది. వింటున్నారు? ఈ మాట వింటున్నారా? జాగ్రత్తగా గమనించండి. దుర్నీతి వల్ల కలిగిన బహుమానము కొరకు పరిగెత్తాడు బిలాము. దుర్నీతి, చెడ్డ నీతి అది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే అక్కడ మరొక సంగతి మనకు కనపడుతుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఎలాంటి నీతి కొరకు ఒక మనుషుడు, ఒక దేవుని బిడ్డ ఆకలి దప్పులు కలిగి ఉండాలి అన్న సంగతులను చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. మొదటి నీతి ఏమిటంటే దుర్నీతి. రోమా పత్రిక 10వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు మహాశయుడు రోమా పత్రిక రాస్తే ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3. వారు దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎవరండి వీరు? ఇశ్రాయేలీల ప్రజలు, ఇశ్రాయేలీల జాతి. వారు ఎవరు అంటే స్వనీతి కలిగిన వారు. చెప్పండి ఏంటిదండి? స్వనీతి. స్వనీతి, నా నీతి. నేను చేసే పని ఉన్న చూసారా, దాన్ని బట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. నేను చేసే ఉపవాసాన్ని బట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. నేను చేసే ప్రార్థన బట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటాడని స్వనీతి కలిగిన స్వనీతి పరులు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పాపం చేస్తారు, ప్రార్థన కూడా చేస్తారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పాపము చేయకుండా ఉండటానికి మీరు ప్రార్థన చేయండి అని ప్రభు సెలవిస్తే వీళ్ళేం చేస్తారో చెప్పనా? ప్రార్థన చేస్తారు, చెప్పండి, పాపము కూడా చేస్తారు. ఉపవాసం ఉంటారు, పాపాన్ని చేస్తారు. ఇది ఏంటి అంటే స్వనీతి కలిగిన వారు, స్వనీతి పరులు దేవుని నీతికి లోబడరు అని వాక్యం చెబుతుందండి. గమనించాలి ఈ సంగతులు. ఎవరైతే స్వనీతి కలిగి జీవిస్తారో ఆ స్వనీతి వారిని రక్షించలేదు. దేవుని నీతి వారికి అర్థం కాదు. యేసు ప్రభువారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని చెప్పాడు కదా. ఎలాంటి నీతి అది? ఏ నీతి గురించి యేసు ప్రభు చెప్పాడు? దుర్నీతి గురించా, స్వనీతి గురించా? ఆయన చెప్పిన నీతి దైవ నీతి. దేవునికి స్తోత్రం చెబుతాను. నేను ఒక సందర్భాన్ని చెప్పి ముగిస్తానండి. దైవ నీతి కలిగి మనం బ్రతకాలి. నీతి అంటే ఏంటిది? నీచమైన దాన్ని తిరస్కరించటం. దేవుడు మనుషులకు ఒక నీతిని ఇస్తాడు, అది దైవ నీతి. దేవుడు చెప్పిన మాటకు లోబడి జీవించటం, నీతి కలిగి జీవించటం. కొన్నిసార్లు
చెడు చేయటానికి 100 మార్గాలు కనపడతాయి, కానీ మంచి చేయటానికి ఒక్క మార్గమే ఉంటుంది. అబద్ధం ఆడితే చాలా డబ్బులు వస్తాయి, కానీ నిజం మాట్లాడితే ఉన్న డబ్బు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. దేన్ని ఎంచుకుంటాం మనం? నీతి కొరకు బ్రతకటం అనేది అది కత్తి మీద సాము లాంటిది. నీతి కొరకు బ్రతకాలంటే ఇరుకైన మార్గంలో నిలబడవలసిన అవసరత ఉంటది. నువ్వు జ్ఞాపకం చేసుకోండి, గమనించాలి ఈ సంగతులని. నీతి కొరకు నీవు బ్రతక కలిగితే ఒక రోజున నీ జీవితంలో సంతృప్తి అయిన స్థితిని పొందుతావు. బైబిల్లో యోసేపు అనే ఒక యవనస్తుడు మనకు కనపడతాడు. ఆయన జీవితం అంతా మనం పరిశీలన చేస్తే నీతి కొరకు ఆయన ఎంతగా నిలబడ్డాడో మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు నీతి కొరకు మనం బ్రతికితే కష్టాలు ఎక్కువ అవుతాయి. చేయని కారణాలకు నిష్కారణంగా నిందలు అనుభవించాల్సి వస్తుంది. చేయని తప్పులు చేసినట్లుగా ప్రజలు మన మీద నిందలు మోపుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించాలి ఈ మాటలు. నువ్వు పాపం చేయటానికి కొంత దారులు ఉంటాయి సోదరుడా, సోదరి. మంచి చేయటానికి ఒక్క దారి. దేన్ని ఎంచుకుంటావు? పాపం చేయటానికి చాలా మార్గాలు ఉంటాయి, కానీ మంచిగా బ్రతకాలంటే ఒక్కటే ఒక మార్గం ఉంటుంది. ఆ ఒక్క మార్గంలో నిలబడగలిగితే నువ్వు శ్రమలు పొందుతావు, ఆకలి దప్పులు నీకు ఎదురవుతాయి. చెడుగా ఉంటే ఎవడు కదిలేదు. నువ్వు రోజు తాగండి, భయంకరంగా ముందు దాగి రోడ్ల మీద పెద్ద హైరాణ చేయండి, ఎవడైనా జోలికి వస్తాడా? ఏమంటారు? వాడు తిరుగులేరా? బురద మీద రాయేసినట్టు, పెంట మీద రాయేసినట్టు వాడి జోలికి మనకెందుకురా అనుకుంటావు. అదే నువ్వు మందిరానికి వస్తే ఎంతమంది నీ గురించి మాట్లాడతారు? బయలుదేరిందంటారు, అబ్బో ఏమంత భక్తి పొర్రు లేదంటారు. కారణం ఏంటి? నీవు దేవుని కొరకు బ్రతికినప్పుడు కష్టాలు నీ జీవితంలో వస్తాయి. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? దేవుని కోసం మనం బ్రతికితే వచ్చేవివే. యేసు ప్రభు చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒక 2-3 ఘట్టాలను మనం ధ్యానించి ముగిద్దాం. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే యోసేపును గురించి వాక్యం ఏం చెబుతుందో మనం గమనించాలి. యాకోబు వంశావళిది యోసేపు 14 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచున్నాడు. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన జిల్పా కుమారుల యొద్ద ఉన్నాడు. అప్పుడు అతడు అన్నల యొక్క చెడుతనాన్ని గురించి తండ్రికి చెబుతున్నాడు. ఏమండి, ఏం చేస్తున్నాడు యోసేపు? అన్నలు తప్పు చేస్తున్నారని యోసేపు తప్పు చేశాడు. నీతి కొరకు నిలబడే నైజం ఎలాగుంటదంటే, ఎప్పుడు గమనించండి, పాలు నీళ్లు కలిసినట్లే ఉంటాయి కానీ ఆ రెండు వేడి చేస్తే వేరైపోతాయి. చెడు మంచి ఒకేలాగుంటదండి, కానీ ఎప్పటికైనా మంచి గెలిచింది. నోట్లు, కొత్త నోట్లు 2000 రూపాయల కాగితాలు మార్కెట్లోకి వచ్చినప్పుడు కొంతమంది అపర మేధావులు ఏం చేశారంటే కలర్ జిరాక్స్ తీపిచ్చి పెట్రోల్ బంకుల్లో, సూపర్ మార్కెట్లు వేయటం మొదలు పెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆర్బీఐ వాళ్ళు ఒక దాన్ని గమనించడానికి, ఆ ఐడెంటిఫికేషన్ చేయటానికి కొన్ని సింగల్స్ ఇచ్చారు. అవి గమనించినప్పుడు ఒరిజినల్ నోట్ ఏదో నకిలీ నోట్ ఏదో తేలిపోయింది. నకిలీ నోటు కొన్నాళ్లే మార్కెట్ లో చలామణి అయిందండి. చివరికి అది ఎక్కడికి వెళ్ళింది? మాట్లాడరండి, దాని పని అయిపోతుంది. ఎప్పటికైనా నిజం నిలకడగా నిలబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిమంతుడు సింహం వలె బహు ధైర్యముగా ఉంటాడట. కష్టాలు, కన్నీళ్ళు వచ్చినా, విమర్శలే వచ్చినా కదల్చబడడు. ఎందుకంటే సింహానికి భయం లేదండి. సింహము ఎంత వేగంగా వెళ్ళిపోయిందో నీతిమంతుడు సింహం. వాక్యం ఏం చెబుతుందో చూడాలి. యోసేపు 17 ఏళ్ల వయసు కలిగినప్పుడు తన తల్లి అయిన రాహేలు చచ్చిపోయింది. తన తమ్ముడైన బెన్యామీనును కంటూ రాహేలు చచ్చిపోయింది. ఆమె మరణించిన తరువాత యోసేపు తల్లి ప్రేమకు దూరం అయిపోయినాడు. ఎలాగ బతకాలి, ఎలాగ తన తండ్రి ప్రేమను చూసుకోవాలని వాళ్ళ నాన్నైన యాకోబు ఆయన ఎక్కువగా ప్రేమించేవాడు.
మందల మేపడం వీరు వృత్తి. వీరు ఎవరు అంటే గొర్రెల మందలను మేపేవారు. వీళ్ళ వృత్తి ఏమిటంటే మేకలను గొర్రెలను మేపుకోవటం. సాయంత్రానికి వచ్చి చెప్పాడు, నానా అన్నలు ఆ పని చేస్తున్నారు, అన్నలు ఈ పని చేస్తున్నారు, అన్నలు అలా చేయటం తప్పు కాదు డాడీ, అన్నలు ఇలా చేయటం సరైనది కాదు కదా అని చెబితే మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు సమాచారమును గురించి యోసేపు చెబుతున్నాడంటే యోసేపు చెడును అసహ్యించుకున్నాడా, ప్రేమించాడా? చెప్పరేంటండి? చెడును ప్రేమించాడా? కాదు. యోసేపు జీవితంలో నీతి కొరకు నిలబడ్డాడు. అక్కడ చెడును అసహ్యించుకున్నాడు. ఏం జరిగిందో చెప్పనా? ఆ చెడును అసహ్యించుకున్న నెపము వల్ల అన్నలు యోసేపు మీద పగపగపడ్డారు. నువ్వు సత్యం కొరకు నిలబడితే ప్రజలు నీకు శత్రువులైపోతారు. ఎప్పుడైనా మర్చిపోవద్దు ఈ మాట. అది చెడు కోసం నిలబడు. ఉదాహరణకు మాట చెబుతాను, గుర్తుంచుకోండి. మనం రికార్డ్ డాన్స్ పెట్టాలని అంటే ఎంతమంది సహకరిస్తారు? ఏందండి గురువు చూస్తున్నారు, చాలా మంది సహకరిస్తారు. డబ్బులు ఎంత అందిస్తారు? మా ఊర్లో ఒక డ్రామా పెట్టారు, దమ్మున్న మగోడు అనే డ్రామా పెట్టారు. అందరూ ఆ దరిద్రం ఏందో ప్రార్థన పోయేవాళ్ళు కూడా పోయారండి. ప్రార్థన పోయేవాళ్ళు కూడా డ్రామా చూడటానికి పోయారు. వాళ్ళు అన్నారు, అరే పాస్టర్ గారి చేత ప్రార్థన చేపిస్తే డ్రామా భలే ఉంటుందిరా అని అన్నారు. వీళ్ళు ఏం చేశారు, పాస్టర్ గారిని ఎతకడానికి నా దగ్గరకు వచ్చి అబ్బాయి ప్రార్థన చేయాలన్నారు. ఏం చేయాలి నేను ప్రార్థన? అయ్యా వాళ్ళు ఎగురుతారు, వాళ్ళు ఎగురులో నువ్వు ఉండయ్యా, వచ్చిన డాన్స్ పిల్లలు కులుగుతారు, కులుకులో నువ్వు ఉండయ్యా, నేను ప్రార్థన చేయాలా? నేను చేయను. నేను ఒకటే చెప్తాను, నేను అలాంటి పని చేయను, చేసేవాళ్ళు ఉంటే పిలిపించుకోండి అని. ఆ రోజు ప్రభు దయ వల్ల, ప్రభు నాకు ఏమైనా కోట ఉంటే చెప్ప వెళ్ళిపోతాను. ప్రార్థన చేసుకున్నాను, కుటుంబ ప్రార్థన ఒకటి ఉంది, చలో ఇక లేదు. ఆ రోజు అడ్రస్ నేను ఒక మాట చెబుతాను, గుర్తుంచుకోవాలి. దేవుని కొరకు పని కొరకు ఎంతమంది వస్తున్నారండి? సువార్త కూటం పెడుతున్నాం, దైవజనుడు వచ్చాడు, వాక్యం చెబుతున్నాడు, అనేక స్వస్థతలు జరుగుతున్నాయి, రండి అంటే సిద్ధపడే ప్రజలు ఉన్నారు. ఒక కూటం పెట్టాలంటే సహకరించే వాళ్ళు కనపడరు ఈ రోజు. అదే లోకంలో ఒక డ్రామా అయ్యాలంటే ఎంతమంది ఉంటారు? యాకోబు కొడుకులు 12 మంది, యాకోబు కొడుకులు 12 మంది, ఒకే తండ్రి నుండి పుట్టిన కొడుకులు 12 మంది. 12 మంది నీతిగా బ్రతికారా? ఒక్కడే బ్రతికాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కడే నిలబడ్డాడు. నీతి కొరకు నిలబడితే మిగిలిన 11 మంది యాకోబు మీద పగబట్టారు. యాకోబును చంపాలనుకుంటున్నారు, యోసేపును చంపేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. మీరు జ్ఞాపకం చేయండి, నీతి కొరకు నువ్వు నిలబడితే ప్రజలు నీకు శత్రులైపోతారు, నీ కుటుంబం నీకు వ్యతిరేకమైపోతుందండి. యేసు ప్రభు వారు ఊరికనే చెప్పాడు అనుకుంటున్నారు వాక్యం. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు, అన్నం దొరకదు, ప్రేమ దొరకదు, ఇబ్బందుల కొలిమిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. యోసేపు జీవితం 17 ఏళ్ల వయసులో నీతి కొరకు నిలబడ్డాడు. ఎంత ఆశ్చర్యమైన విషయం. మరొక సందర్భాన్ని చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే యోసేపు జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం, నీతి కొరకు యోసేపు నిలబడిన సందర్భం ఇది. 39వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. వాక్యంలో ఏమని ఉంది? అమ్మా, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని చదువు నాకు అప్పగించలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందును. ఏం చెప్పాడండి యోసేపు? ఒక యవనస్తుడుగా నీతి కొరకు నిలబడ్డాడు. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అన్నలు గోతిలో వేశారు. మార్కెట్ లో ఆ రోజు బానిసలు అమ్ముకునేవారు. ఒక బానిస యొక్క ఖరీదు 20 వెండి తులాలు. 20 వెండి తులములకు ఒక బానిసను అమ్మేవారు. ఆ బానిస చచ్చిపోయిన దాకా వాళ్ళ ఇంట్లో పని చేయాలి. అయితే క్రీస్తునందు ప్రియులారా, ఈ మాట బలి జాగ్రత్తగా మీరు ఆలకించగలిగితే, యోసేపును పోతీఫర్ అనే ఐగుప్తు సామ్రాజ్య సైన్యాధికారి ఆయన కొనుక్కున్నాడు. ఆ ఇంటిలో పని చేస్తుంటే ఆ పోతీఫర్ ఏం చేశాడంటే,
యోసేపులో ఉన్న మంచి లక్షణాలన్నీ చూసి, నమ్మకత్వాన్ని చూసి, ఆయనలో ఉన్న దీనత్వాన్ని చూసి ఆ ఇంటి తాళాలు యోసేపుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తాళాలు ఇచ్చిన తర్వాత అన్ని పనులు చేస్తున్నాడు. ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఏ పని చేసినా డెవలప్మెంట్ అవుతుంది. అయితే ఎక్కడ అభివృద్ధి ఉంటుందో గుర్తుంచుకోవాలి, అక్కడ సాతాను కార్యం కూడా ఉంటుందా ఉండదండి. ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెబుతున్నా, శావకుడికి పక్కనే శోధకుడు ఒకడు ఉంటాడండి. యేసు ప్రభు వారికి ఒక యోధ, నాకు ఒక సంవత్సరానికి వచ్చి ఒక యోధ తయారవుతున్నారు. యేసు ప్రభుకి ఒక యోధానేనండి, కానీ నాకు సంవత్సరానికి ఒక యోధ తయారవుతాడు. అది నాకు అలవాటు అయిపోయింది చివరికి జీవితంలో. జాగ్రత్తగా గమనించండి. ఆ పోతీఫరు భార్య యోసేపు మీద కన్నేసింది, కానీ యోసేపు పోతీఫరు భార్య మీద కన్నేయలా. స్తోత్రం చెప్పండి. ఏమండి అంటే యోసేపు పని చూసుకొని వెళ్ళిపోతున్నాడే గాని ఎక్స్ట్రా వేసాడు ఇలా. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అవునా కాదా? అవునంటారు కాదంటారు. ఇప్పుడు మేము సేవకులు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంతకుమించి ఓవర్ యాక్షన్ చేయకూడదు. మేము ఎక్స్ట్రాలు చేయకూడదండి. యోసేపు మీద పోతీఫరు భార్య కన్నేసి ఆ యోసేపు ఎవరు లేని సమయం చూసి యోసేపును పట్టుకొని అంటది, యోసేపు నీవు నాతో సేవించాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక యవనస్తుడు పాపం చేయడానికి అవకాశం చాలా ఉన్నాయి, కానీ పాపాన్ని తప్పించుకొని వెళ్ళటానికి ఒక్కటే మార్గం యోసేపు ఎదుగుతుంది. ఈరోజు యవనస్తులు ఇలా ఉన్నారండి. పాపానికి పారిపోయే వ్యక్తులు ఎంతమంది? పాపం చేసే స్థలము నుండి పరుగెత్తుకొని వెళ్ళిపోయే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ప్రశ్న ఇది. నేటి సమాజానికి ఇది సవాల్. యోసేపు జీవితం, ఆయన వయసు 30 సంవత్సరాలు, మంచి యవనస్తుడు, బలం కలిగినవాడు, అన్ని ఉన్నాయి. అన్నిటికంటే గొప్పది ఏంటో చెప్పనా? యోసేపు గుండెల్లో దైవనీతి ఉంది. దేవునికి స్తోత్రం చెబుతారా? ఆయన అన్నాడు, అమ్మా నా యజమానుడు ఇంటి మీద నాకు అధికారాన్ని ఇచ్చాడు, నీ మీద నాకు అధికారాన్ని ఇవ్వాలా? ఇంటి మీద అధికారాన్ని ఇచ్చాడు, నీ మీద నాకు అధికారాన్ని ఇవ్వాలా? అయినను ఇంత దుష్కార్యము చేసి నేను నా దేవుని ఎదుట పాపము చేయాల్స్తాను. ఆ దేవుని ఎదుట నేను ఎలా పాపం చేస్తానమ్మా అని కేకలు పెడుతూ యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. ఏమండి, పాపాన్ని చూసి పారిపోయే వ్యక్తులుగా మనం ఉన్నామా? యోసేపు తప్పు చేశాడా? చెప్పండి. కొన్ని మార్లు ఎంత భయంకరమైన శ్రమలు మన మీద వస్తాయో తెలుసండి. నీతి కొరకు నిలబడి, దేవుని కొరకు నిలబడి, అది దేవుడు నన్ను చూస్తున్నాడని యోసేపుకు అర్థమైందండి. పోతీఫరు భార్యకు అర్థం కాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యోసేపు దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన కనుల ఎదుట ఇంత దుష్కార్యం నేను ఎందుకు చేయాలి అని యోసేపుకు అర్థమైంది. పోతీఫరు భార్యకి అర్థం కావట్లేదు. విచారకరమైన సంగతి ఏంటో చెప్పనా? యోసేపు అక్కడి నుండి పారిపోయి వెళ్ళిపోయాడు. తప్పు చేసి కాదు, పాపాన్ని నుంచి దూరంగా పారిపోయాడు. పాపపు తలంపుల నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. పాపము చెయ్యాలన్న కోరిక నుంచి దూరంగా పారిపోయాడు. ఆయన సాయంకాలానికి వాళ్ళ ఆయన వచ్చాడు. మీ అందరికి బాగా తెలుసండి, ఆడవాళ్ళు ఏడుపుకి ఏదైనా అయిపోతుంది. అవునా కాదు? ఏం కూర్చొని బోర్ని ఏడుతుంది. వాళ్ళు అంటారు, ఏమైందే అంటాను. నేను చెప్పను అంటాను. అసలు ఏమైందో చెప్పు. హెబ్రీని ఒకడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదా, వాడు నా మీద కన్నేసి ఎవరు లేని టైం చూసి నన్ను పట్టుకున్నాడు. నేను పెద్దగా కేక వేసేలేక పరిగెత్తాడు. ఇదిగో ఆయన వస్త్రాలు నా చేతిలో ఉన్నాయి అని. ఇప్పుడు మీరు చెప్పండి, లోకం యోసేపు తప్పు చేశాడని నమ్మిద్దా నమ్మదా? నమ్మిద్దా నమ్మదా? ఎందుకు నమ్మిద్దంటే యోసేపు వస్త్రాలు పోతీఫరు భార్య చేతిలో ఉన్నాయి. నీవు తప్పు చేయకపోతే ఆమె వస్త్రాలు నీ చేతిలోకి ఎందుకు వచ్చినాయి? యోసేపు వస్త్రాలు నీ చేతులు ఎందుకున్నాయి? యోసేపు నీ వస్త్రాలు ఆమె చేతులు ఎందుకున్నాయని లోకం ప్రశ్నించవచ్చు. నీతి కొరకు నిలబడ్డాడు ఆయన. పాపం చేయలేదు, పాపం చేయలేదు. జాగ్రత్తగా గమనించాలి. నీతి కొరకు నిలబడినప్పుడు కలిగే శ్రమలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే యోసేపు పాపం చేస్తే ఈరోజు యోసేపు ఉండడు, యోసేపు చరిత్ర ఉండదు, అక్కడే ముగిసిపోతాడు యోసేపు. తప్పు చేసినోడు కొంతకాలం ప్రబలొచ్చు, కొంతకాలం తప్పు నీతిగా నిలబడిన వాడు అణచబడినట్లు కనపడొచ్చు. చివరికి విజయం మాత్రం నీతి కలిగిన వాడిదే. దేవునికి స్తోత్రం చెబుతారా?
ఆయన తీసుకెళ్లి చెరసాల్లో వేశారండి. భయంకరంగా కొట్టి యోసేపుని చెరసాల్లో వేశారు. నాకు ఈ సందర్భం చదివినప్పుడు భలే దుఃఖం వేస్తుందండి. ఒక యవనస్తుడు దేవుని కొరకు నిలబడి, దేవుని న్యాయ విధుల కొరకు నిలబడితే, నీతిగా బ్రతకాలని నిలబడితే లోకం బ్రతకనిచ్చింది. చెరసాల్లో వేస్తే మీరు చెప్పండి, లోకం అంతా ఏమనుకుంటున్నారు? యోసేపు నిందలన్నీ నిజాలు కావు, నిందలన్నీ నిజాలు కావు అనే సంగతి గుర్తుంచుకోవాలి. దేవుని కొరకు నిలబడినప్పుడు నీ జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు అత్యధికంగా వస్తాయి. యోసేపు జీవితంలో కూడా వచ్చాయి. అయితే దేవుడు గొప్ప కృప ఏంటో చెప్పనా? చెరసాలలో యోసేపుకు తోడుగా దేవుడు ఉన్నాడట. దేవునికి స్తోత్రం. చప్పట్ల కొట్టి యేసయ్యను గణపరచాలి. చెరసాలలో యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడంట. ఇప్పుడు చెరసాలలో ఎవరు వెళ్ళారు? దేవుడు కూడా వెళ్ళాడు యోసేపుతో. యోసేపుకు తోడుగా ఉన్నాడండి. ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడో గమనించారా? ఆ యోసేపును చూసి అనుకున్నాడు, ఇంత మంచి వ్యక్తి తప్పు చేశాడంటే నమ్మశక్యంగా బాబు యోసేపు, ఈ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ నీవే చూసుకోవాలా అని చెరసాల తాళాలు యోసేపుకి ఇచ్చేశాడు. స్తోత్రం. ఏమండి, నేను మరలా చెబుతున్నా, గుర్తు పెట్టుకోవాలి. నిందలు వేసిన వాడు, ఇబ్బందులు కలుగు చేసిన వాడు అక్కడే ఆగిపోతాడు. నీతిగా నిలబడిన వాడు సింహాసనాన్ని ఎక్కుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చెరసాలలో అధికారిగా ఉండి ఏం పని చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నిటిని యోసేపే సెటిల్ చేస్తున్నాడు. యోసేపే చూస్తున్నాడు. ఆ రాత్రి దేవుడు యోసేపుని బయటికి తీసుకురావడానికి ఇద్దరు ఖైదీలు కళ్ళ తెప్పించాడు. వాళ్ళు ఎవరు అంటే రాజుగారి సముఖములో ఉద్యోగం చేసిన వాళ్ళు. ఒక ఆయన పానదాయకుడు, మరొకరు భక్షకారు. అంటే అర్థం ఏంటో అనుకుంటున్నారు? పానదాయకుడు అంటే రాజుగారు ఏదైనా పానీయం తాగాలన్నా, ఒక జ్యూస్ తాగాలన్నా, ఒక పాలు తాగాలన్నా, లేదా మంచినీళ్ళు తాగాలన్నా ముందు ఇతను చెక్ చేసి ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే రాజుగారి ప్రాణం రాజ్యానికి అంత విలువైంది, చచ్చిపోతాడేమో అని మంచి పొజిషన్ లో ఉన్న ఈ వ్యక్తి ఏదో పొరపాటు చేశారు, రాజుగారు జైలు చేశారు. భక్షకారుడు అంటే రాజుగారు తినే ప్రతి ఆహారాన్ని పరీక్షించడానికి నియమించబడిన ఒక అధికారి. మంచి ఉద్యోగస్తులు వీళ్ళు. వీళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. ఇద్దరికి కల వచ్చిందండి. ఇద్దరికి కల వచ్చి తెల్లారిన తర్వాత యోసేపు అందరి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఈ పని చేయాలి, మీరు ఇది చేస్తే మంచిదండి అని చెబుతుంటే వీళ్ళిద్దరు ముఖాలు వాడిపోయినాయి. ఏంటండి రోజు బాగానే ఉన్నారు, ఇలాగున్నారేంటి మీరు అని అడుగుతున్నాడు యోసేపు. రాత్రి కల వచ్చిందండి. ఆ కల వచ్చిన దగ్గర నుండి మా మనసు నెమ్మదిగా లేదంటే దయచేసి ఆ కళను నాకు చెప్పండి, నేను దాన్ని భావం చెబుతానన్నాడు. ఈ పానదాయకుడు అన్నాడు, ద్రాక్షావల్లి నుండి వచ్చే ద్రాక్షారసాన్ని పిండి నేను రాజుకు అందిస్తున్నట్లు నాకు కల వచ్చిందండి అన్నాడు. ఈయన అన్నాడు, 3 గంపలు పెట్టుకొని నేను తల మీద ఉన్నాను, నా గంపలో నుంచి కాకులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఆహారం, ఏంటిది అని అన్నాడు. ఇద్దరికి వచ్చిన కల ఒకటేనండి. 3 రోజుల్లో నిన్ను ఉరిదీపోతున్నాడు, నీ ఉద్యోగం నీకు ఇవ్వబోతున్నాడు, ఇదే కల అన్నాడు. అంతే ఆయన. అమ్మో ఏంటి జరిగిందని యేసేపు చెప్పినట్లే 3వ దినాన భక్షకారుడు తల తెగబడింది. 3వ రోజున పానదాయకుడు ఉద్యోగం మళ్ళా వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుతారా? ఆయన అన్నాడు, అయ్యా మీరు ఈ చెరసాల నుంచి 3 రోజుల్లో బయటకు వెళ్ళిపోతారు, రిలీవ్ అయిపోతారు, మిమ్మల్ని విడుదల చేస్తారు. అయితే నీవు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు నా గురించి చెప్పు అన్నా. అసలు యోసేపుకి ఆ చెరసాల ఎలాగుంది అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. 40వ అధ్యాయం ఆదికాండం 14వ వచనాన్ని చదివితే ఆ పానదాయకుల అధిపతితో యోసేపు మాట్లాడుతున్న మాట చూశారా? 40వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కనికరించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అన్నాడు. ఈ చెరసాలలో నుండి నన్ను బయటికి రప్పించమని చెప్పలా. ఏమన్నాడు యోసేపు? ఇల్లు చెరసాల యోసేపుకు సొంత ఇల్లుగా యేసయ్య మార్చినాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. శ్రమలలో నీవు ఉంటావు, వేదనలో నీవు ఉంటావు, కానీ తృప్తి కలిగి మనం బ్రతుకుతాం. ఆనాటికి గుప్పెడు గంజినీళ్లు తాగుతాం, కానీ తృప్తి కలిగి బ్రతుకుతాం. నీతి కొరకు నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకు ఇచ్చే గొప్ప వరం ఏంటో చెప్పనా? తృప్తి కలిగి జీవించుట. దేవునికి స్తోత్రం చెప్పండి.
ధనవంతుడు తృప్తి ఉండదు, ఐశ్వర్యవంతులు తృప్తి ఉండదు, వెండి బంగారములు మానవుని తృప్తిపరచలేవు, ధనరాశులు మానవుని సంతృప్తి పరచలేవు. తృప్తి పరచగలిగేది ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధి. యేసయ్య తోడుంటే నీకు చాలండి. నీ బ్రతుకుల్లో దుఃఖం, వేదన ఇవన్నీ నీకు కష్టంగా అనిపించవచ్చు. తెలుసా అండి మీకు? యేసు అన్నాడు, ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి తెప్పించండి పానదాయకుడు చెప్పాడు, కానీ ఇది చెరసాల ఆయన. నాకు భలే ఆశ్చర్యం వేసింది ఈ మాట చదివినప్పుడు. యేసు ఉందేమో చెరసాలలో, ఆయన బయటికి తెమ్మంది ఏంటి? ఇంటిలోంచి తెమ్మన్నా. చెరసాల ఆయనకి ఎలాగుందండి? ఇల్లు, సొంత ఇల్లు లాగా. ఆశ్చర్యం. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పనా? రాజుగారికి మరొక కళను తీసుకొచ్చి ఆ కళభావాన్ని చెప్పటానికి యోసేపును చెరసాల్లో నుండి ఐగుప్తు రాజు ఎదుట నిలబెట్టి ఆ కళభావాన్ని చెప్పి 7 ఏళ్ల భయంకరమైన కరువు ప్రపంచం మీదకి రాబోతుంది. ఆ కరువు కాలములో ప్రజలందరినీ పోషించటానికి, ప్రజలందరినీ రాజ్యమును కాపాడటానికి ఒక అధికారి అవసరం. ఆ అధికారి ఎవరు అంటే యోసేపు. దేవునికి స్తోత్రం చెబుతారండి, గట్టిగా చెబుతారు. ఇప్పుడు మీరు చెప్పండి, యోసేపు మీద నిందలేసిన వాళ్ళు ఎక్కడా? యోసేపు మీద నిందలేసిన పోతీఫరు భార్య ఎక్కడా? ఒగిడాకుల వాళ్ళ గాలికి ఎగిరిపోయారు, దుమ్ములాగా తుమ్మిలాగా. నీతిమంతుడు స్థిరంగా నిలబడతాడు. ఉదయకాలం మీరు జ్ఞాపకం చేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏం పరచబడతారండి? తృప్తిపరచబడతారు. నీతి కొరకు నువ్వు బ్రతకగలిగితే, నీతి కొరకు నువ్వు నిలబడగలిగితే, ఈ రోజు కాకపోతే రేపు నీ జీవితంలో ఒక సంతృప్తిని ఇస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాట ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. మన జీవితంలో ఎదురవుతున్న శ్రమల గుండా మనం ప్రయాణించాల్సి వస్తుంది. దేవుని కోసం నిలబడితే విమర్శలు వస్తాయి, దేవుని కోసం నిలబడితే తిట్లు వస్తాయండి. తెలుసా మీకు? దేవుని కోసం నిలబడితే కొట్టడానికి కూడా ప్రజల పైకి వచ్చే పరిణామాలు. ఒకవానొక ఊర్లో ఓ దైవజనుడు గొప్ప సేవ చేస్తాడు. ఆ సేవకుని ఎలాగైనా ఆ ఊరి నుంచి పంపించాలని ఆ ఊర్లో ఉన్న కొంతమంది పెద్దలు ఒక ఆలోచన చేసి, పాస్టర్ గారు వివాహం లేకుండా సేవ చేస్తారు, మంచి దైవజనుడు ఆయన. ఒక రోజు కూటమి అయిపోయింది, సాక్ష్యాలు జరుగుతున్నాయి. ఆమె తన సంకలకు చిన్న పసి బిడ్డను తీసుకొని వచ్చి ఏడుస్తూ చెబుతుంది, ఇన్నాళ్ళు ఈ బిడ్డకు తండ్రి ఎవరని మీరు అడిగితే చెప్పటానికి నాకు ధైర్యం చాలు. ఈ రోజు నిజం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఈ బిడ్డకు తండ్రి ఎవరంటే ఈ పాస్టర్ గారని పాస్టర్ గారి మీద నిందేసి జనం దేన్ని నమ్ముతారు చెప్తారు, దేన్ని నమ్ముతారు చెప్తారు. కళ్ళ ముందు కనపడే వ్యక్తి దాన్ని మనసులో దైవజనుని యొక్క సాక్ష్యాన్ని అందరూ తిట్టారు. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, ఇలాంటి దైవజనుడు మేము అనుకోలేదు, నువ్వేదో మంచోడు అనుకున్నావు అని చెప్పి ఆయన్ని భయంకరమైన బూతులు మాట్లాడి పంపించేసి, ఆ సేవకుడు ఆ చిన్న బిడ్డను తీసుకొని ఆ ఊరికి ఒక 70-80 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఓ చింత చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ప్రభువా, నేనేం చేయలేదయ్యా, నేను నీ కొరకు నిలబడ్డాను, నాకు ఇన్ని కష్టాలేంటి, ఇంత భరించలేని దుఃఖం ఏంటని ఏడుస్తుంటే ఆ చింత చెట్టు కింద ఒక ముసలామంది, ఎవరో ఈయన చాలా రోజుల నుంచి ఉంటున్నారు అని చెప్పి, అయ్యా మీరెవరు, ఏంటి మీ పరిస్థితి అంటే, అమ్మ నేను సేవకుడిని, ఇలాగ నా జీవితంలో జరిగిందంటే ఆ వృద్ధురాలు చాలా బాధపడి, అయ్యా మా ఇంట్లో అన్నం తినండి, మా ఇంట్లో ఉండండి. ఆ దైవజనుని ఆదరించింది. కొద్దిగా ప్రారంభమైన ఆ సంఘం అంచెలంచెలంచెలంచెలంచెలంచెలుగా వేల మందితో ఆ సంఘం విస్మృతించబడి, ఒక రోజు చాలా మంది నిరుపేదలకు ఆహారాన్ని పెడుతూ ఉంటది ఆ సంఘం. చాలా మంది దైవ వ్యక్తులు ఆ ప్రాంతానికి వస్తారు. ఒక వృద్ధురాలు కుష్ఠ రోగంతో ఉండి ఆ ప్రాంతానికి వచ్చి ఆ సేవకును చూసి, అయ్యా ఆకలి అవుతుంది, ఓ ముద్ద అన్నం పెట్టండి అయ్యా అని అడిగి, ఆయన అన్నాడు, పరిచారకులు పిలిచి ఆ ముసలామెకు ముద్ద అన్నం పెట్టండి అయ్యా, ఆ ప్లేట్లో అన్నం పెట్టి అక్కడ మంచి నీళ్ళు పెట్టండి. ఆమె అన్నం తినడానికి కూర్చొని చూడంగానే, చూడంగానే ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నన్ను గుర్తుపెట్టారా? లేదమ్మా, మీరెవరో నాకు గుర్తు లేదా? అయ్యా నేను పలానా ఊరిలో నీవు నాకు ఇలా చేసావని అబద్ధ సాక్ష్యం చెప్పిన వ్యక్తి నేనేనా ఈ అబద్ధ సాక్ష్యం చెప్పింది? నీ మీద అనవసరంగా నిందలేసిన వ్యక్తి నేనే అని బోరున ఏడ్చిందండి. నీ మీద నిందలేసిన నెపానికి దేవుడు నాకు కుష్ఠరోగం తెచ్చాడు. సంఘం మొత్తం నాశనం అయిపోయింది.
నన్ను ఆదరిస్తాను అని నామే ద్వారా అబద్ధాలు చెప్పడానికి ప్రలోభించిన వారు చచ్చిపోయారండి. మీరు వచ్చిన తర్వాత ఎవరెవరు వ్యతిరేకంగా నీ గురించి మాట్లాడి అందరూ చనిపోయారు. దేవుడు నాకు కుష్ఠరోగం ఇచ్చాడయ్యా అని బోరు నా దైవజనుని కాళ్ళ మీద పడి ఏడ్చింది. క్రీస్తునందు ప్రియులారా, ఆలోచించారా? నిజాయితీ నీతి అనేది ఏదో ఒక రోజు నిలబడేది. దేవునికి స్తోత్రం చెబుతారా? నీతిగా బ్రతకమని యేసు ప్రభు చెబుతున్నాడు. ఆయన ప్రజలు నీతి కలిగి జీవించాలట. ఎవరైతే నీతి కలిగి జీవిస్తారో వాళ్ళకి నీతి కిరీటం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుతారా? పరలోక రాజ్యం నీతిమంతుల కొరకు సిద్ధపరచబడే ఆ నీతి కలిగి భూమి మీద జీవించిన వారు, దైవ నీతి కొరకు ప్రాకులాడిన వారు దేవుని సన్నిధిలో ఒకానొక రోజున వారు ఆశీర్వదించబడి తీరుతారు. మర్చిపోవద్దు, నీ జీవితంలో యోసేపు జీవితం మనకు మాదిరి కదా. శ్రమలు వచ్చినంత మాత్రాన యోసేపు చచ్చిపోయినాడా? అన్నలు చంపాలనుకున్నంత మాత్రాన యోసేపు చచ్చిపోయాడండి? చెరసాల్లోనే యోసేపు ఉండలేదు కదా, గోతిలోనే యోసేపు ఉండలేదు కదా. ప్రపంచానికి కనపరుచు విధంగా దేవుడు ఎక్కడికి హెచ్చించాడో చెప్పనా? బహుదేశములకు ఆశీర్వాదకరంగా యోసేపుని హెచ్చించాడు. క్రీస్తునందు ప్రియులారా, మర్చిపోవద్దు, దేవుడు నిన్ను దీవించాలి అని ఆయన అనుకున్నాడంటే నీ ఆశీర్వాదాన్ని ఆపటం ఎవరి తరంగా? ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆపటం అనేది కష్టం. కనుక మరవద్దు, నీతి కొరకు మనం అందరం నిలిచి బ్రతుకుదుము గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.